హాయ్. తమిళనాడు రాజకీయాల్లో మరో పెను సంచలనానికి ముహూర్తం ఖరారైందా? జయలలిత మరణం తర్వాత జైలు జీవితం, ఆపై రాజకీయాలకే గుడ్ బై చెప్పి మౌనంగా ఉండిపోయిన చిన్నమ్మ శశికళ పొలిటికల్ ఇన్నింగ్స్ను మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా? కాలీవుడ్ పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నేను రాజకీయాలకు దూరం అని గతంలో ప్రకటించిన శశికళ ఇప్పుడు హఠాత్తుగా మద్దతుదారులతో మంతనాలు జరపడం, బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకోవడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అసలు శశికళ ప్లాన్ ఏంటి? ఫిబ్రవరి 24న ఏం జరగబోతుంది? ఆమె టార్గెట్ ఎవరు? జయలలిత నీడగా ఎదిగి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ తమిళనాడులో కొత్త రాజకీయ యుద్ధానికి సిద్ధమవుతున్నారా? ఎన్నికల ముందు తమిళనాడు రాజకీయాల్లో ఏదో ఒక సంచలనం జరగాల్సిందే. ఈసారి అది శశికళ రూపంలో తెరపైకి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయ సన్యాసం ఇక చాలు, రణరంగంలోకి దిగాల్సింది అన్నట్లు వీకే శశికళ మళ్ళీ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. జయలలిత నెచ్చెలిగా అన్నాడీఎంకే మాజీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తమిళ ప్రజలకు ఎంతో సుపరిచితురాలైన శశికళ తన తదుపరి రాజకీయ అడుగులకు సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఇన్నాళ్లు మద్దతుదారులతో వరుస చర్చలు జరిపిన ఆమె ఇప్పుడు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న పసుంపొన్లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు శశికళ ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఆమె మద్దతుదారులు ఇప్పటికే తమిళ సంప్రదాయంలో పందక్కాలనే పూజను కూడా నిర్వహించారు. దీంతో శశికళ సెకండ్ ఇన్నింగ్స్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సభా వేదికపై నుంచే ఆమె తన భవిష్యత్ రాజకీయ ప్రణాళికను ప్రకటించే అవకాశం ఉంది. గత కొంతకాలంగా అన్నాడీఎంకేను ఏకం చేయడానికి ప్రయత్నిస్తానని చెబుతూ వచ్చిన శశికళ ఇప్పుడు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. సోదరుడు వికే దివాకరన్ 2018లో స్థాపించిన అన్నా ద్రవిడ గజగం బ్యానర్పై అభ్యర్థులను పోటీకి దించడం, లేదా ఏకంగా తన నాయకత్వంలోనే కొత్త పార్టీని ప్రకటించడం, ఈ రెండింటిలో ఏదో ఒక దాని వైపు శశికళ మొగ్గు చూపొచ్చు. శశికళ అంటే కేవలం జయలలిత స్నేహితురాలు మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాల్లో 3 దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఒక శక్తి. 1980లలో ఒక సామాన్య వీడియో రెంటల్ షాపు యజమానిగా జయలలితకు పరిచయమైన శశికళ ఆ తర్వాత కాలంలో పోయస్ గార్డెన్లో జయలలితకు అత్యంత నమ్మకస్తురాలిగా మారారు. జయలలిత శశికళను దాదాపు ఆమె సోదరులానే ట్రీట్ చేశారు. 1996లో జయలలిత ఓడిపోయినప్పుడు, అనేక అవినీతి కేసులు చుట్టుముట్టినప్పుడు కూడా శశికళ ఆమె వెన్నంటే నిలిచారు. జయలలిత కోసం జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలోనూ పార్టీలోనూ పెత్తనమంతా శశికళతే. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ పెళ్లిలో వీరిద్దరూ కవలల్లా ఒకే రకమైన దుస్తులు, నగలతో కనిపించడం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2016 డిసెంబర్లో జయలలిత మరణం తర్వాత శశికళ జీవితం తలకిందులైంది. పార్టీ పగ్గాలు చేపట్టి సీఎం పీఠం ఎక్కాలనుకున్న ఆమె కలలు అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో కల్లలయ్యాయి. 4 ఏళ్ల జైలు శిక్ష పడడంతో ఆమె పరప్పన అగ్రహార జైల్లో కాలం గడపాల్సి వచ్చింది. జైలుకు వెళ్లే ముందు శశికళ పన్నీర్ సెల్వం తిరుగుబాటును అణచివేసి పళనిస్వామిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఆమె జైల్లో అడుగుపెట్టిన తర్వాత సీన్ మారిపోయింది. ఎవరినైతే ఆమె నమ్మి సీఎంని చేశారో ఆ పళనిస్వామి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి శశికళ పార్టీ నుంచి బహిష్కరించారు. 4 ఏళ్ల జైలు శిక్ష తర్వాత 2021లో బయటకు వచ్చిన శశికళ తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తారని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా నాకు పదవులు వద్దు, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అంటూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమి గెలవాలనే ఉద్దేశంతోనే ఆమె ఆనాడు వెనక్కి తగ్గారు. కానీ అన్నాడీఎంకే ఆమెను కానీ ఆమె వర్గాన్ని కానీ కలుపుకోవడానికి ససేమిరా ఉంది. బీజేపీ కూడా ఆమెను దగ్గరకు రానివ్వలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కాలం మారింది. ఎన్నికల ముఖచిత్రం మారుతోంది. మౌనం వీడిన శశికళ మళ్ళీ సమరశంఖం పూరిస్తున్నారు. ఫిబ్రవరి 24న పసుంపోన్లో ఆమె పెట్టబోయే మీటింగ్ వెనుక భారీ వ్యూహమే ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో తన సామాజిక వర్గమైన తేవర్ కమ్యూనిటీలో శశికళకు గట్టి పట్టుంది. ఈ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకొని ఆమె పావులు కదుపుతున్నారు. ఆమె సొంత పార్టీ పెట్టినా, లేదా అన్నా ద్రవిడ గజగం ద్వారా అభ్యర్థులను నిలబెట్టినా అది నేరుగా ఎన్డీఏ కూటమికి, అన్నాడీఎంకేకి భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం ద్వారా తేవర్ ఓట్లను చీల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు శశికళ కూడా బరిలోకి దిగితే ఆ ఓట్ల చీలిక అధికార పక్షాలకు తలనొప్పిగా మారుతుంది. ఓడిపోయిన ప్రతిసారి లేచి నిలబడడం శశికళ నైజం. జైలు, బహిష్కరణ, అవమానాలు ఎదుర్కొన్న ఆమె ఇప్పుడు పసుంపొన్ వేదికగా ఎలాంటి సంచలన ప్రకటన చేస్తారనేది తమిళనాడులో పొలిటికల్ హిట్ను పెంచుతోంది. కొత్త కుంపటి పెట్టి పాత మిత్రులకే సవాలు విసిరే ఆలోచనలో ఆమె ఉన్నట్టుగా కనిపిస్తోంది. శశికళ సెకండ్ ఇన్నింగ్స్ను తమిళ ప్రజలు ఎలా చూస్తారు? అసలు ఆమెకు ఆదరణ లభిస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలిపోనుంది.